హలో గైస్, ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్షిప్ అందిస్తుంది రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ 2024-2025 అకాడమిక్ నుంచి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఈ స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది కూడా ఈ అకాడమిక్ ఇయర్ 2024-2025 సంబంధించి ఈ స్కాలర్షిప్ అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవడం జరిగింది అనమాట. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ ప్రైవేట్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 6th October 2024 అనమాట. సో మీరు ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ మరిన్ని తెలుసుకునే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని ప్రొవైడ్ చేస్తుంటారు. లైక్ స్కాలర్షిప్, ప్రైవేట్ స్కాలర్షిప్స్ గురించి కానీ, గవర్నమెంట్ స్కాలర్షిప్స్ గురించి కానీ, అదేవిధంగా ప్రైవేట్ స్కాలర్షిప్ కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఫేక్ అనుకుంటారు. దానికి సంబంధించి ప్రూఫ్ వీడియోస్ గురించి చేశాను, మీరు చూడొచ్చు అనమాట. సో ఇంతకు ముందు నేను చాలా వీడియోస్ చేశాను ప్రైవేట్ స్కాలర్షిప్ లేటెస్ట్ 2024-2025 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి. వాటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటారు. అదేవిధంగా ఎన్ఎస్పి స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ ఎలాగా అంటే నేషనల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఉంటుంది కదా ఎన్ఎస్పి, ఆ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని కూడా చూసాను అనమాట. సో అది చూడొచ్చు. అదే విధంగా నా ఛానల్ ఇంకోటి ఉంది సిఎండి ఆల్ఫా అని. సో మీరు ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ అందులో ఫుల్ గా ఇంగ్లీష్ లో చెప్తుంటాను అనమాట. సో మీరు దానికి సపోర్ట్ ఇవ్వండి. సో ఈ ఛానల్ కి ఎలాగైతే మీరు సపోర్ట్ ఇస్తున్నారో ఆ ఛానల్ కూడా మీరు సపోర్ట్ ఇవ్వండి, సిఎండి ఆల్ఫా అనమాట. సో అదే విధంగా మీరు అది మీ యొక్క ఫ్రెండ్స్, ఇంగ్లీష్ ఫ్రెండ్స్ కానీ, నార్త్ ఇండియన్స్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి వాళ్ళకి ఆ ఛానల్ని అదర్ లాంగ్వేజ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మనం ఈ రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ డీటెయిల్స్ లోకి వెళ్దామండి. సో ఇది రిలయన్స్ వాళ్ళు చేయడం జరిగింది అనమాట. ఈ స్కాలర్షిప్ అనేది 2 సెక్షన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఎవరైతే పీజీ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి సెషన్ అనమాట. ఇంకోటి వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ అనమాట. ఇది అండర్ గ్రాడ్యుయేట్ అంటే బీటెక్ వాళ్ళు చేస్తుంటారు కదా వాళ్ళు అనమాట. ఫస్ట్ మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ నుంచి చూసుకుంటూ వద్దాం. సో స్టూడెంట్స్ ఎవరైతే ఎలిజిబిలిటీస్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఇయర్ ఫుల్ టైం రెగ్యులర్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ అనమాట. అది కూడా అకాడమిక్ ఇయర్ 2024-2025 సంబంధించి రెడీ కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఎనర్జీ అండ్ లైఫ్ సైన్సెస్ లో దాంట్లో ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఇయర్ ఫుల్ టైం రెగ్యులర్ కోర్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎన్రోల్ అయితే ఆ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటు ఇంకొక కండిషన్ ఏంటంటే వాళ్ళు గేట్ ఎగ్జామినేషన్ లో 550 నుంచి 1000 లోపు మస్ట్ ర్యాంక్ అనేది వాళ్ళు తెచ్చుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా గేట్ పాస్ అయ్యే వాళ్ళకి ఇంత ర్యాంక్ ఉంటుంది కదా వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాకుంటే వాళ్ళకి ఇంకొకరికి షేర్ చేయమని చెప్పండి. ఎందుకంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి అమౌంట్ కనుక చూసుకుంటే అప్ టు 6 lakhs రూపీస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ ఓవర్ ద డ్యూరేషన్ ఆఫ్ డిగ్రీ ప్రోగ్రామ్ గాను వీళ్ళు అప్ టు 6 lakhs రూపీస్ అనేది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంకా అదే విధంగా ఒకవేళ స్టూడెంట్ కి 550 to 1000 ర్యాంక్ లేకోకుండా గేట్ ఎగ్జామ్ రాకోకుండా కానీ ఆ స్టూడెంట్ కి 7.5 అబోవ్ అండర్ గ్రాడ్యుయేట్ లో అంటే బీటెక్ లో అబోవ్ 7.5 కనుక తెచ్చుకొని ఉంటే ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ లో అబోవ్ 7.5 తెచ్చుకొని వాళ్ళు ఇప్పుడు ఈ పీజీ కోర్సెస్ లో జాయిన్ అయితే అటువంటి స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఈ స్టూడెంట్స్ హ్యావ్ నాట్ అటెంప్టెడ్ గేట్ ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు కూడా ఒకసారి చూడండి. ఓకేనా. అదే విధంగా సిజిపి లేకుండా పర్సెంటేజ్, సో అది 75% అబోవ్ కానీ 80% అబోవ్ కానీ ఉండాలి. మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. పర్సెంటేజ్ నార్మలైజ్ టు సిజిపిఏ. ఓకేనా. ఓపెన్ ఫర్ సిటిజన్స్, ఇండియన్ సిటిజన్స్ కోట ఎలిజిబుల్ అనమాట. ఇది స్కాలర్షిప్ బెనిఫిట్స్ అనమాట. సో వీటికి మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అడ్రస్ ప్రూఫ్ కి సంబంధించి స్టూడెంట్ అడ్రస్ ప్రూఫ్ అనమాట. పర్మనెంట్ అడ్రస్ సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కరెంట్ రెజ్యూమ్ అనేది మీరు ఇప్పుడు సంబంధించిన రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి. అంటే జాబ్ కాదు, ఇప్పుడు మీకు కరెంట్ రెజ్యూమ్ అంటే ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఎంటెక్ జాయిన్ అవుతున్నారు కదా. సో బీటెక్ నాది ఇంత అయిపోయింది, ఇంత సిజిపి వచ్చింది, నాకు ఇన్ని స్కిల్స్ ఉన్నాయి, నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఇన్ని అచీవ్మెంట్స్ వచ్చినాయి, మెయిల్ వచ్చినాయి అనేసి సో వాటికి సంబంధించి డీటెయిల్స్ రాయండి. ఓకేనా. ఇక మార్క్ షీట్ 10th క్లాస్ 12th బోర్డు మార్క్ షీట్ అప్లోడ్ చేయండి. ఇంకా గేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఒకవేళ మీరు గేట్ రాసింటే దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్, మార్క్స్ ఫామ్ ఉంటుంది కదా అది అప్లోడ్ చేయండి. ఒకవేళ లేకుంటే నో ప్రాబ్లం. ఓకేనా. అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్ మార్క్ షీట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఓకేనా. మార్క్ షీట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ కానీ లేదంటే అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్ ఇచ్చింటే అది కానీ ఏదైనా ఒకటి అప్లోడ్ చేయండి. బోనఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ కరెంట్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అంటే బోనఫైడ్ సర్టిఫికేట్ ప్రజెంట్ చదువుతున్న కాలేజ్లోది సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్ లేదంటే ఇన్స్టిట్యూషన్ ఎన్రోల్మెంట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2 essays పర్సనల్ స్టేట్మెంట్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఇవి అన్ని రాయాల్సి ఉంటుంది అనమాట మీరు essays. ఇక 2 ప్రిఫరెన్స్ లెటర్స్, 1 వచ్చి అకాడమిక్ సైడ్ నుంచి అండ్ వచ్చి 1 క్యారెక్టర్ సైడ్ నుంచి 2 రిఫరెన్స్ లెటర్స్ అనేది వీళ్ళు అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అవన్నీ మీకు చెప్తారు. ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆర్ లెటర్స్ ఫ్రమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇంటర్న్షిప్ అంటే ఒకవేళ మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ చేస్తున్నప్పుడు
మీరు ఇంటర్న్‌షిప్ గాని, ఏదైనా ఫంక్షన్స్ ఫెస్ట్ గాని అటువంటి వాటిలో జాయిన్ అయితే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటది. మేనేజ్‌మెంట్ గాని ఏదైనా చేసుంటారు కదా! వాటి ఎక్స్‌పీరియన్స్ గనుక టెక్ ఫెస్ట్ అట్లాంటివి జరిగుంటాయి. వాటిలో మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే, ఏమైనా సర్టిఫికేట్ ఉంటే అవి మీరు యాడ్ చేస్తే మీకు ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. ఒకవేళ లేకుంటే నో ప్రాబ్లమ్. మీకు అఫీషియల్ డిజేబిలిటీ ఇన్‌కేస్ స్టూడెంట్ ఎవరైనా డిజేబిలిటీ గనుక ఉంటే ఆ స్టూడెంట్‌కి గవర్నమెంట్ అప్రూవ్ చేసిన సర్టిఫికేట్ ఉంటే అప్‌లోడ్ చేయండి. ఒకవేళ ఉన్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. ఇవి డాక్యుమెంట్స్ అన్నమాట. ఇక నెక్స్ట్ ఇది సెలక్షన్ ప్రాసెస్. ఇది అప్లై ప్రాసెస్ అన్నమాట. మీరు చూడొచ్చండి. ఈ విధంగా అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు. ఇక్కడ స్టూడెంట్స్ ఆల్ అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఆన్‌లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్. అంటే ఈ స్కాలర్‌షిప్ మీకు రావాలంటే ఆన్‌లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. పార్ట్ ఆఫ్ దేర్ అప్లికేషన్. ఈ టెస్ట్ గనుక మీరు ఫుల్‌ఫిల్‌గా కరెక్ట్‌గా చేసి పాస్ అయితే గనుక ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. వన్స్ ద అప్లికేషన్ ఇస్ సబ్మిటెడ్, ద అప్లికేషన్ విల్ రిసీవ్ ఎ కన్ఫర్మేషన్ ఈమెయిల్ దట్ విల్ ఇంక్లూడ్ ది డేట్, టైమ్ ఆఫ్ ది ఆన్‌లైన్. వన్స్ మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేస్తారు. ఈ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయగానే మీకు రిలయన్స్ స్కాలర్‌షిప్ ఫౌండేషన్ నుంచి ఒక మెయిల్ వస్తుందన్నమాట. కన్ఫర్మేషన్ మెయిల్. సో, మీరు ఆ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెయిల్ ఇక నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఆ టైమింగ్ ఎప్పుడనే డీటెయిల్స్, ఆన్‌లైన్ ఎగ్జామ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా? ఇంకా ఎగ్జామ్‌కి ఒక 1 మంత్, 1 వీక్ ఈ డేట్ వచ్చినప్పుడు మీకు ఒక పలానా డేట్ అని చెప్తారు కదా! ఆ వీక్ ముందే మీకు ఒక లైక్ ట్రయల్ ఎగ్జామ్ లాంటివి కండక్ట్ చేస్తారన్నమాట. ప్రాక్టీస్ టెస్ట్. అది మీరు చూసుకోవచ్చు. అది మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ ఎలాగుంటుందనేసి అది ఒక ట్రయల్ ఎగ్జామ్ లాంటిదన్నమాట ప్రాక్టీస్ టెస్ట్. ఓకేనా? అప్లికెంట్స్ విల్ బి కన్సిడర్డ్ కంప్లీట్ ఓన్లీ వెన్ వి కంప్లీటెడ్ ది ఆప్టిట్యూడ్ టెస్ట్. ఓకేనా? ఇదేంటంటే ఈ కన్సిడర్ ఎప్పుడు చేస్తారంటే మీరు ఆప్టిట్యూడ్ టెస్ట్ కంప్లీట్ చేసినప్పుడు తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఎలిజిబుల్ అవుతారు. జస్ట్ కొంతమంది అప్లికేషన్ ఫిల్ చేసి ఇక స్కాలర్‌షిప్ కోసం వెయిట్ చేస్తుంటారు. అది కాదు. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు మెయిల్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు డేట్స్ వస్తాయి. ఎగ్జామ్ డేట్స్ వస్తాయి. ఆ ఎగ్జామ్‌లు అనేది మీరు రాయాల్సి ఉంటదన్నమాట. అప్పుడు రాసిన తర్వాతే అప్పుడు మీకు కన్సిడర్ చేస్తారు. అది కూడా మార్క్స్ అనేది వీళ్ళే రిలయన్స్ ఫౌండేషన్ వన్స్ దిస్ టెస్ట్ ఇస్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ విల్ నాట్ బి నోటిఫైడ్ అబౌట్ దేర్ స్కోర్స్. అంటే వీళ్ళైతే మార్క్స్ అయితే ఎన్నొచ్చాయనేది కన్సిడర్ చేయరన్నమాట. స్కోర్స్ అనేది మీకు చెప్పరు. సో, వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. ఎవరు బాగా చేశారో మార్క్స్ అని వాళ్ళు కన్సిడర్ చేసుకొని మంచిగొచ్చిన వాళ్ళకి స్కాలర్‌షిప్ ఆఫర్ అనేది నెక్స్ట్ ఇంటర్వ్యూస్‌కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ద రిలయన్స్ ఫౌండేషన్ డస్ నాట్ చార్జ్ ఎనీ అప్లికేషన్. అంటే వీళ్ళు ఎటువంటి ఫీజెస్ అయితే చార్జ్ చేయరన్నమాట. ఓకేనా? ఇది ఇది అప్లై నౌ. మీరు ఒకవేళ పీజీ అయితే ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు చూద్దామండి. అండర్ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్, బ్యాచిలర్ ఉంటాయి కదా! నాట్ ఓన్లీ బీటెక్ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో, బి ఎ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. వీళ్ళ యొక్క మార్క్స్ 10థ్ క్లాస్ ఇంటర్మీడియేట్‌లో మినిమమ్ 60% ఉండాలి. అదేవిధంగా రెగ్యులర్ ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు మీరు 12థ్ కంప్లీట్ చేసుకొని లేటెస్ట్‌గా ఇప్పుడు 2024, 2025 గాను 60% అబోవ్ ఇంటర్మీడియేట్‌లో 60% అబోవ్ తెచ్చుకొని ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయి ఉండాలి. అది రెగ్యులర్‌గా ఉండాలన్నమాట. వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్‌కమ్ 15 లాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రిఫరెన్స్ గివెన్ టు ఇన్‌కమ్ లెస్ థాన్ 2.5 లాక్. అంటే ఒకవేళ చాలా మందికి 15 లాక్స్, కొంతమంది 10 ఉంటది, 5 లాక్స్ ఉంటది, కొంతమంది 6 లాక్స్ ఉంటది. బట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఎక్కువ ఇస్తారంటే 2.5 లాక్స్ కంటే బిలో ఉన్న వాళ్ళకి. అది కూడా ప్రూఫ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారు. మీరు డైరెక్ట్‌గా ఊరికే అక్కడ 2.5 లాక్స్ అని పెట్టారనుకోండి. అప్పుడు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడుగుతారు. ఇన్‌కమ్ సర్టిఫికేట్. అక్కడ గనుక మీరు 2.5 లాక్ కంటే ఎక్కువ ఉంది అనే వాళ్ళు ఐడెంటిఫై చేశారనుకోండి. అప్పుడు మీ యొక్క స్కాలర్‌షిప్ రిజెక్ట్ చేస్తది. సో, డాక్యుమెంట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఏది ఉంటదో అదే అప్లోడ్ చేయండి. ఇక వీళ్ళకి కూడా మ్యాండేటరీ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటది. పీజీ వాళ్ళకి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటది. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటదన్నమాట. ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ కాదంటే ఇక్కడ చూడండి. ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుకోకుండా ప్రెజెంట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకుంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అదే విధంగా స్టూడెంట్స్ రెగ్యులర్ ఫుల్ టైమ్ అటెండింగ్ రెగ్యులర్ ఫుల్ టైమ్ కాకోకుండా ఈ ఆన్‌లైన్, హైబ్రిడ్, రిమోట్, డిస్టెన్స్ ఆర్ ఎనీ అదర్ నాన్ రెగ్యులర్ మోడ్స్ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అదే విధంగా స్టూడెంట్స్ 10థ్ కంప్లీట్ చేసి డిప్లొమా చేస్తున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఎవరైతే స్టూడెంట్స్ 10థ్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యింటారో అటువంటి స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. అదే విధంగా స్టూడెంట్స్ 2 ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ అటువంటి 2 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ చేస్తున్న వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా స్టూడెంట్స్ హూ డు నాట్ కంప్లీట్ అంటే స్టూడెంట్స్ కనుక ఆప్టిట్యూడ్ టెస్ట్ జస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసి ఆప్టిట్యూడ్ టెస్ట్ రాయకోకుండా అదేవిధంగా ఆప్టిట్యూడ్ టెస్ట్ రాసేటప్పుడు చీటింగ్ చేసినా కానీ అటువంటి స్టూడెంట్స్ ని కన్సిడర్ చేయరు. ఓకేనా? ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నమాట. ఇంపార్టెంట్ డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి. ఇక ఈ స్టూడెంట్స్ సంబంధించిన బెనిఫిట్స్ కనుక చూసుకుంటే ఈ స్టూడెంట్ సెలెక్ట్ అయితే అప్ టు 2 లాక్స్ రూపీస్ అనేది డ్యూరేషన్ ఆఫ్ ది డిగ్రీ ప్రోగ్రామ్ వరకు వీళ్ళు 2 లాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా వీల్ గో బియాండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ అంటే అదర్ బెనిఫిట్స్ కూడా వీళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక వీళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాల్సి ఉంటుంది. అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ సంబంధించి పర్మనెంట్ అడ్రస్, ఇంకా 10th క్లాస్, 12th క్లాస్ మార్క్ షీట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ బోనఫైడ్ సర్టిఫికేట్, కరెంట్
కాలేజ్‌లో చదువుతుంటారు కదా మీరు. ఆ కాలేజ్ నుంచి బోనాఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫ్యామిలీ ఇన్‌కమ్ ప్రూఫ్‌కి సంబంధించి గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చింది గాని, లేదంటే వార్డ్ కౌన్సిలర్ ఇచ్చింది గాని, సర్పంచ్ గారు ఇచ్చింది గాని, ఇన్‌కమ్ ప్రూఫ్ ఇష్యూడ్ బై ఎస్‌డీఎం, డీఎం, సీఓటీ, తహసీల్దార్. సో, వీళ్ళలో ఎవరైనా అప్రూవ్ చేసిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ స్టూడెంట్ డిజేబుల్డ్ సర్టిఫికేట్ ఉంటే గనుక అటువంటి స్టూడెంట్ ఆ సర్టిఫికేట్ అనేది మీరు అప్‌లోడ్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు అది అప్‌లోడ్ చేసామనుకోండి మీకు ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇది ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్‌కి సంబంధించిన సెక్షన్ అన్నమాట. ఇంకా అదే విధంగా ఇంపార్టెంట్ మీరు ఎలిజిబుల్ అవుతారంటే గనుక ఇక్కడ సెలక్షన్ అప్లై నౌ ప్రాసెస్ ఉంది. సో, మీరు దాన్ని చూసి ఫాలో అయ్యి అప్లై చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇక్కడ చూడండి వీళ్ళకి కూడా సేమ్ ఆన్‌లైన్ మాండేటరీ టెస్ట్ అనేది రాయాలి. అప్పుడే మీకు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్‌లైన్ ది అప్లికేషన్ సబ్మిటెడ్, ది అప్లికేషన్ విల్ రిసీవ్ ఏ కన్ఫర్మేషన్ అంటే కన్ఫర్మేషన్ మెయిల్ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ డే టు టైమ్ అనేది కూడా ఆ మెయిల్‌కి మీకు రావడం జరుగుతాయన్నమాట. సో, ఫాలో అవ్వండి జాగ్రత్తగా. ఇక నెక్స్ట్ అప్లికేషన్స్ యూనిక్ లింక్ పర్ఫార్మ్ ప్రాక్టీస్ టెస్ట్ అంటే మీకు ప్రాక్టీస్ టెస్ట్ వీళ్ళకి కూడా ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుందన్నమాట బిఫోర్ ఫైనల్ ఎగ్జామ్‌కి. ఓకేనా? అదేవిధంగా కన్సిడర్ కంప్లీట్ ఓన్లీ వెన్ యూ హావ్ కంప్లీటెడ్ ది ఆప్టిట్యూడ్ టెస్ట్ చెప్పాను కదా అది కూడా. ఇంకా ఎటువంటి ఫేక్ నాట్ చార్జ్ ఎనీ అప్లికేషన్ వీళ్ళు కూడా అంతే. అప్లికేషన్ ఫీజ్ అయితే వీళ్ళు ఏం తీసుకోరండి. ఒకవేళ తీసుకుంటారంటే మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ పెయిడ్ అంటే స్కాలర్‌షిప్ ఆర్ ట్రాన్స్‌ఫర్డ్ డైరెక్ట్‌లీ ఇంటూ సెలెక్టెడ్ స్టూడెంట్స్ బ్యాంక్ అకౌంట్. అంటే వీళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎలాగ స్కాలర్‌షిప్ అమౌంట్ ఏస్తారంటే డైరెక్ట్‌గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చింటారు కదా! అందులోకి వీళ్ళు ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుందన్నమాట. అవర్ ద రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్ స్కాలర్‌షిప్ సెలెక్టెడ్ అంటే సెలక్షన్స్ aim to identify and select the India's best and brightest students through competitive selection process. The selection will be made on మెరిట్ కమ్ మీన్స్ చెప్పాను కదండి ఆప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో మంచిగా ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తుంటారో వాళ్ళకనేది వీళ్ళు స్కాలర్షిప్ హైర్ చేసుకోవడం జరుగుతుంట. వాట్ ఈస్ ద స్కాలర్షిప్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఇక్కడ చూడొచ్చు మనకు ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. డూస్ అనేది ఒకసారి మీరు కూడా చూసుకోండి. ఆప్టిట్యూడ్ టెస్ట్ విల్ బి proctored మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. నాన్ అడాప్టివ్ స్టూడెంట్స్ కెన్ టేక్ ది టెస్ట్ ఫ్రమ్ ఎనీవేర్ ఆన్లైన్ ఆర్ షుడ్ కంప్లీట్ ఆన్ ఇట్ దేర్ ఓన్. అంటే ఆన్లైన్ లో ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు మీరు. టెక్నాలజీ అవుట్ సైడ్ ది టెస్ట్ అనమాట. నో యాక్సెస్ అంటే ఒకవేళ చీటింగ్ అటువంటి చేస్తుంటారు కదా ఇలాంటి ల్యాప్టాప్ కి డివైస్ కనెక్ట్ చేసి అటువంటి ఏం చేయకండి. ఆప్టిట్యూడ్ టెస్ట్ డూస్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డూ నాట్స్ ఒకసారి చూడండి నేను ప్యూజ్ నొక్కుతాను. ఓకేనా? ఇక వాట్ ఈస్ ద ఫార్మాట్ అండ్ కంటెంట్ ఆఫ్ ది ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ద రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ అనమాట. సో ఇదంతా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఏదో అడుగుతారంటే వెర్బల్ అబిలిటీకి సంబంధించి 60 మినిట్స్ టైం ఉంటుంది. అది 3 సెక్షన్స్ ఉంటాయన్నమాట. సో అది మల్టిపుల్ చాయిస్. స్పెషల్లీ అబిలిటీ వాళ్ళకైతే ఎక్స్ట్రా విల్ గివ్ 30 మినిట్స్ ఎక్స్ట్రా టైం అనమాట. విల్ గివ్ టు కంప్లీట్ ది రెస్ట్ 10 మినిట్స్ ఎక్స్ట్రా ఫర్ ఈచ్ సెక్షన్ అనమాట. సో వీళ్ళకి ఎక్స్ట్రా టైం అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వెర్బల్ అబిలిటీ ఉంటాయి, అందులో ఏముంటాయి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అనాలిటికల్ అండ్ లాజికల్ అబిలిటీ ఉంటుంది, అందులో ఏమేమి ఉంటాయి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. న్యూమరికల్ అబిలిటీ ఉంటాయి, అందులో ఏమేమి ఉంటాయి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అవన్నీ చూడొచ్చు అనమాట. సో ఇది అనమాట స్కాలర్షిప్స్ సంబంధించిన డీటెయిల్స్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు స్కాలర్షిప్ మెయిల్ ఐడీస్ ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి ఆర్ఎఫ్పిజి స్కాలర్షిప్ వాళ్ళకి యూజీ వాళ్ళకి అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో మీరు డీటెయిల్ గా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ స్కాలర్షిప్ కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.